హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న WPLలోని మ్యాచ్ నెంబర్ 10 ముంబై ఇండియన్స్ వర్సెస్ యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్లో యూపీ వారియర్స్కి మరొకసారి ముంబై ఇండియన్స్ మాత్రం రివెంజ్ తీర్చుకోలేకపోయింది. కానీ పోరాడి ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. ఫైట్ అయితే చేసింది. కష్టాల్లో ఉన్న టీంని మంచి పార్ట్నర్షిప్ కూడా గట్టెక్కించింది. ఆ మ్యాచ్ వివరాలు ఎలా ఉన్నాయి అనేది ఏమాత్రం లేట్ చేయకుండా మన మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మనకి T20 వరల్డ్ కప్కి ముందు ఒక మంచి న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే IPLకి సంబంధించిన ఒక న్యూస్ అయితే వచ్చింది. ఆర్సీబీ గ్రౌండ్ ఏదైతే ఉందో చిన్నస్వామి స్టేడియం, దానికి సంబంధించిన బిగ్ అప్డేట్ గైస్. ఏంటంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్తో పాటు IPLకి సంబంధించిన మ్యాచెస్ కూడా చేయడానికి అనుమతి అయితే లభించింది. AI కెమెరాస్ కూడా వాడటానికి సిద్ధమైంది. KCAతో కూడా చెప్పడం అయితే జరిగింది ఆర్సీబీ మేనేజ్మెంట్. సో మరి చూడాలి. చిన్నస్వామి స్టేడియంలో ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచెస్కి శ్రీకారం చుట్టబోతుంది, మరొకసారి పునఃప్రారంభించబోతుంది. కాబట్టి సో ముఖ్యంగా చెప్పాలి అంటే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. చాలా ఒడిదుడుకులు ఉన్న దాని దగ్గర నుంచి ఆటంకాలని అవరోధించి అన్నిటిని అధిగమించి మరొకసారి ఇంటర్నేషనల్ మ్యాచెస్ దగ్గర నుంచి IPL మ్యాచెస్ వరకు మళ్ళీ శ్రీకారం చుట్టబోతుంది. కాబట్టి సో మంచి మ్యాచెస్ అయితే ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. అంతకంటే ఒక చిన్న విషయం గైస్, ఏంటంటే బంగ్లాదేశ్ మరొకసారి హెడ్ఏక్గా మారింది. ఏంటంటే బంగ్లాదేశ్ గ్రూప్ B నుంచి గ్రూప్ Cకి మార్చాలని ICCకి ప్రతిపాదన పెట్టింది. అయితే ICC ఇంకా ఏమీ చెప్పలేని పరిస్థితి. గ్రూప్ Bలో ఉన్న టీమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి ముంబై, కోల్కతాలో వాళ్ళు మ్యాచెస్ ఆడాల్సి ఉంది. కాబట్టి ఆ స్టేడియంస్ అయినా మార్చాలి అని కూడా ICC ముందు ప్రతిపాదనలు అయితే పెట్టింది. మరి ICC తిరస్కరిస్తుందా లేకపోతే స్వీకరించి సహృదయంతో వాళ్ళు వెన్యూస్ ఏమైనా చేంజ్ చేస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది మన యూపీ వారియర్స్. దానికి తగ్గట్టుగానే స్టార్ట్ అయితే అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు. మరొకసారి పూర్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది. కిరణ్ అఫ్గరే నికోలా క్యారీతో వేశారు. షబ్నమ్ ఇస్మాయిల్ అయితే లేదు నిన్నటి మ్యాచ్లో. సో తనకి రీప్లేస్మెంట్గా నికోలా క్యారీతో బౌలింగ్ చేయించడం అది మంచి సత్ఫలితాన్ని ఇచ్చినప్పటికీ తర్వాత ఓవర్స్లో చాలా వరకు రన్స్లో అయితే చేయించుకుందని చెప్పుకోవచ్చు నికోలా క్యారీ. అయితే కిరణ్ అఫ్గరే 0 రన్స్కి అవుట్ అయిన తర్వాత గోల్డెన్ డాగ్గా వెనుదిరిగిన తర్వాత లిచ్ఫిల్ అండ్ మెగ్లానింగ్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే చేశారు. 119 స్టాండ్ అయితే నిర్మించగలిగారని చెప్పుకోవచ్చు. అయితే చాలా హెడ్ఏక్గా మారింది ఈ పార్ట్నర్షిప్ అనేది. ఒకవైపు క్యాచెస్ కూడా డ్రాప్ చేస్తూ వచ్చారు. స్లాఫీ ఫీల్డింగ్ కూడా కనిపించింది, క్యాజువల్ ఎఫర్ట్ కూడా కనిపించింది. దానివల్లే మిస్టేక్స్ నుంచి త్వరగా రికవరీ అయినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. అయితే చాలా వరకు అమన్జోత్ కౌర్ని అటాక్ చేశారు పవర్ ప్లే అయిపోయిన తర్వాత. అయితే అదే నెక్స్ట్ ఓవర్ వేయడానికి వచ్చిన అమన్జోత్ కౌర్ ఫీల్డ్ మంచిగా పెట్టి ప్లాన్కి కట్టుబడి వేసిన తర్వాత మంచి క్యాచ్ అయితే అందుకోవడం జరిగింది సంస్కృతి గుప్తా. ఈ క్రమంలో 61 రన్స్ చేసి
లిచ్ఫిల్ అవుట్ అయిన తర్వాత 119 పార్ట్నర్షిప్కి ఎండ్ పడింది. తర్వాత నాథ్ సివర్ బ్రంట్ రావడం జరిగింది బౌలింగ్కి. నాథ్ సివర్ బ్రంట్ వచ్చిన తర్వాత ఒకే ఓవర్లో ఫస్ట్ మెగ్లానింగ్ 70 రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయిందో ఆ నెక్స్ట్ ఓవర్లోనే శ్వేతా షెరావత్ని కూడా అవుట్ చేసింది. శ్వేతా షెరావత్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తను కామ్గా ఉండే ప్లేయర్ అయితే కాదు, అగ్రెషన్కి వెళ్ళేటువంటి ప్లేయరే కాబట్టి సో తనని కూడా అవుట్ చేసింది. హర్లిన్ దియోల్ కూడా విలన్డాక్గా వెనుతిరిగింది, కానీ మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది. హర్లిన్ దియోల్ ఒక 25 రన్స్ అయితే చేయగలిగింది. హర్లిన్ దియోల్ అండ్ క్లోరీ ట్రైన్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ నిర్మించారు. 41 రన్స్ స్టాండ్ నిర్మించిన తర్వాత అమెల్య కేర్ రావడం 18th ఓవర్ వేయడానికి. అమెల్య కేర్ వచ్చిన తర్వాత కథ మొత్తం మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ ఓవర్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని సెటిల్ బ్యాటర్స్ని ప్రెవిలియన్కి పంపించడం జరిగింది. లాస్ట్ ఓవర్లో కూడా వికెట్ కూడా పడడం వల్ల 187కే రిస్ట్రిక్ట్ చేయగలిగారు. వికెట్స్ కనుక చూస్తే నాథ్ సివర్ బ్రంట్కి 2 వికెట్లు, అమెల్య కేర్ 3 వికెట్లు, నికోలా క్యారీకి 1 వికెట్ రావడం జరిగింది. సో టోటల్గా 6 వికెట్స్ కోల్పోయి అమన్జోత్ కౌర్కి కూడా 1 వికెట్ అయితే రావడం జరిగింది. కాబట్టి టోటల్గా 8 వికెట్స్కి 187 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఇన్ 20 ఓవర్స్. అనంతరం లక్ష్య ఛేదన్ ఆరంభించిన ఎంఐకి స్టార్ట్ పర్వాలేదు అన్నట్టుగానే స్టార్ట్ అయితే వచ్చింది. కానీ ఓపెనింగ్ కాంబోస్ ఎందుకు చేంజ్ చేస్తున్నారు అనేది ఒక ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నాయి ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో. ఎందుకంటే ఇప్పటి వరకు కన్సిస్టెన్సీగా ఏ ఓపెనింగ్ స్టాండ్ అయితే నిర్మించలేదు. అయితే 4th కాంబో ఏదైతే చేశారో కమిలిని వర్సెస్ అమన్జోత్ కౌర్ పార్ట్నర్షిప్ కొంచెం మంచిగానే వచ్చింది, స్టాండ్ మంచిగానే ఇచ్చారు, పర్వాలేదు. ఓపెనింగ్ స్లో స్టార్ట్ వచ్చినప్పటికీ దాని నుంచి రికవరీ అవ్వచ్చు, ఫ్యూ మ్యాచెస్లో అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి వడోదరలో. ఈరోజు అయితే ఎలాంటి మ్యాచెస్ కూడా లేవు కాబట్టి WPL రేపటి నుంచి వడోదరలో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఓపెనింగ్ కాంబోస్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏంటి అన్న ప్రశ్నలు అయితే చాలా వరకు లేవనెత్తుతున్నాయి ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో. ఎందుకంటే చాలా వరకు అక్కడే ట్రబుల్స్ అనేది ఇస్తుంది ముంబై ఇండియన్స్కి అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ డెత్ ఎంత ఉన్నప్పటికీ ఓపెనింగ్ స్టార్ట్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మరి అట్లాంటి దాంట్లో చాలా వరకు తప్పులు చేశారు. మరి అదే మాదిరిగా ఈరోజు 5th ఓపెనింగ్ కాంబో చేశారు. సజ్జన వర్సెస్ హెలీ మ్యాథ్యూస్. సో సజ్జన సంజీవని 10 రన్స్ చేసి అవుట్ అవ్వగా 13కి హెలీ మ్యాథ్యూస్ కూడా అవుట్ అయింది. అయితే పార్ట్నర్షిప్ బలంగా నిర్మించబడుతుంది అనుకుంటున్న టైంలో నాథ్ సివర్ బ్రంట్ వర్సెస్ హర్మన్ప్రీత్ కౌర్ మధ్య 21 రన్స్ స్టాండ్ వచ్చిన తర్వాత కంపెనీ అనేది హర్మన్ప్రీత్ కౌర్ చాలా మంచిగా ఇస్తూ వచ్చింది. బట్ 15 రన్స్కి నాథ్ సివర్ బ్రంట్ అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి ఎండ్ అయింది. తర్వాత నికోలా క్యారీ 6 రన్స్కి అవుట్ అవ్వడం, ఆ వెంటనే హర్మన్ప్రీత్ కౌర్ కూడా 18 రన్స్కి వెళ్ళిపోయింది. 69 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్ ఉన్న తరుణంలో ఇక్కడ పునాది పడింది. అమన్జోత్ కౌర్, అమెల్య కేర్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నిర్మించారు. క్లోజ్ టు 80+ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. 83 పార్ట్నర్షిప్కి అయితే ఎండ్ అయింది. 83 పార్ట్నర్షిప్కి వీళ్ళు ఉన్నంతసేపు ముంబై ఇండియన్స్ రన్ రేట్ ఎలా దూసుకెళ్ళిపోయిందంటే చేస్తారు, ఈ ఛాలెంజ్కి అర్హులు అన్నట్టుగానే సాగింది వీళ్ళ యొక్క ఇన్నింగ్స్. కానీ ఎప్పుడైతే డెత్ ఓవర్స్లో చేయాల్సిన రన్స్ అధికంగా ఉండటం వల్ల ఫస్ట్ అమన్జోత్ కౌర్ 41 రన్స్ చేసి ఎప్పుడైతే అవుట్ అయిందో పార్ట్నర్షిప్కి ఎండ్ పడింది. తర్వాత రన్స్ రావడం కష్టమైంది. కమిలిని ఓపెనింగ్లో వచ్చి తనకు అలవాటైంది. కానీ ఒకప్పుడు సీజన్ 3లో ఏ ప్లేస్లో అయితే వచ్చేదో ఆ ప్లేస్లో వచ్చింది.
కానీ రన్స్ తీసుకురావడంలో కొంచెం విఫలమైందని చెప్పుకోవచ్చు. బట్ కమిలిని నాట్అవుట్గానే ఉండాల్సి వచ్చింది. తన హాఫ్ సెంచరీకి 1 రన్ దూరంలో నిలిచిపోవాల్సి వచ్చింది అమేల్యకర్. తన ఒరిజినల్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మంచిగానే ఆడుతూ వచ్చింది, మంచిగానే పార్ట్నర్షిప్స్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి అమేల్యకర్ విషయంలో దయచేసి ముంబై ఇండియన్స్ ఇలాంటి చేంజెస్ అయితే చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. సో మంచిగానే ఆడుతూ వస్తుంది. విత్ ద బాల్ కూడా మంచిగా వికెట్స్ కూడా తీస్తూ వస్తుంది. కాబట్టి చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి ఎంఐ దగ్గర నుంచి. మరి రానున్న మ్యాచెస్లో నెక్స్ట్ ఢిల్లీతో ఉంది, ఆ తర్వాత ఆర్సీబీతో ఉంది, నెక్స్ట్ గుజరాత్తో కూడా ఉంది. కాబట్టి మరి ఫ్యూ మ్యాచెస్లో మిస్టేక్స్ నుంచి హార్డ్ వర్క్ చేసి హోంవర్క్ చేసి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. అండ్ ఇక వికెట్స్ కనుక చూస్తే ఫస్ట్ శిఖా పాండే ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డెత్ ఓవర్స్లో ఫస్ట్ అమన్జోత్ కౌర్ అవుట్ అయింది అంటే దాంట్లో మెయిన్ రోల్ శిఖా పాండే. టైట్ లైన్ అండ్ లైన్స్ వేయడం, ఆ తర్వాత దీప్తి శర్మకి కూడా డెత్ ఓవర్స్ వేయడం జరిగింది. కాబట్టి సో శిఖా పాండే 2 వికెట్లు తీసుకోగా క్రాంతి గౌడ్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టన్కి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. సత్ఫలితంగా యూపీ వారియర్స్ 22 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించడం వల్ల మెగ్లానింగ్ 70 రన్స్ చేసి అవుట్ అయింది కదా. సో తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. విత్ ద బ్యాట్, రన్స్, విత్ ద ఫీల్డ్ మంచి క్యాచ్ కూడా తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.